ఆంధ్ర అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. పెట్టుబడుల వేటలో ఏపీ టాప్ గేర్లో దూసుకుపోతోంది. అమరావతి నిర్మాణం నభూతో అన్నట్లుగా జరుగుతోంది. ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా విశాఖ రూపుదిద్దుకుంటోంది. జగన్ బ్యాచ్ ఎన్ని కుట్రలు చేసినా అమరావతికి శాశ్వత హోదా తెచ్చి తీరతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. సంస్కరణలు పెట్టుబడులతో అభివృద్ధి దిశగా ఏపీ రయ్యిన దూసుకుపోతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో నవ్యాంధ్రలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఓవైపు రాజధాని నిర్మాణంతో అమరావతి పచ్చదనంతో కలకలలాడుతుంటే, మరోవైపు పెట్టుబడుల రాకతో కంపెనీల శంకుస్థాపనలతో ఆంధ్రప్రదేశ్ దేదీప్యమానంగా వెలుగుతూ భవిష్యత్తు బంగారుమయమన్న భరోసాను అందిస్తోంది. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా దేశంలోనే రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా మార్చాలన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు సీఎం చంద్రబాబు శుక్రవారం భూమి పూజ చేశారు. విశాఖ వంటి సుందరమైన నగరం మరొకటి లేదని ప్రశంసించిన చంద్రబాబు కాగ్నిజెంట్ కు విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలన్నారు. 25,000 మందికి ఉపాధి కల్పించేలా కాగ్నిజెంట్ విస్తరిస్తుందన్నారు. తాను ఏది చేసినా మెగా స్కేల్లో ఉంటుందన్నారు. హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని ఇటుక పేర్చి నిర్మించామని, ఇప్పుడు విశాఖలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏది చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. ఈ రోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు. దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు. హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం. 125 నుంచి 135 బిలియన్ US$ ఆదాయాన్ని వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని కీలక సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, ఏపీలో ఉన్న అవకాశాలపై వారికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కెనడాలోనూ లోకేష్ తన పెట్టుబడుల వేటను మరింత వేగవంతం చేశారు. టొరంటోలో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక భేటీలు నిర్వహించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, టూరిజం ఇలా అన్ని రంగాలకు ద్వారాలు తెరిచిన లోకేష్ ఏపీలో గోల్డెన్ పీరియడ్ నడుస్తోందని గ్లోబల్ ఇన్వెస్టర్లకు బలంగా చాటి చెప్పారు. ఏఐ విప్లవంలో ఏపీని అగ్రపథాన నిలుపుతామన్నారు. 50% of our legislatures are first timers. 17 out of the 25 ministers are first timers. Some are second time ministers. I'm actually one of the more senior ones in this cabinet. So that gives you an understanding of the passion and energy that we bring to the table. The second reason is speed of doing business. So what other states cannot deliver and what we deliver is speed and on a consistent basis. మరోవైపు అమరావతిపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని పరిధి విస్తరించేందుకు వీలుగా 2వ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు అమరావతి నిర్మాణం కోసం 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అటు అమరావతిలో కీలక ప్రాజెక్టులకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవలే SIPBలో ఆమోదం తెలిపిన 20,000 కోట్ల పెట్టుబడులకు 56,000 ఉద్యోగాల కల్పనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఓవైపు రాష్ట్ర అభివృద్ధికి, మరోవైపు రాజధాని నిర్మాణం వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంటే, మరోవైపు జగన్ బ్యాచ్ మాత్రం రాజధానిపై విషం కక్కుతూనే ఉంది. అమరావతి నిర్మాణానికి అడ్డంకులు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వొద్దంటూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తూ క్షుద్ర రాజకీయానికి తెరతీస్తున్నారు వైసీపీ నేతలు. ఏపీ రాజధానిని అమరావతిగా ప్రకటిస్తూ శాశ్వత హోదా తెచ్చే పనిలో చంద్రబాబు ప్రభుత్వం నిమగ్నమై ఉంటే, పార్లమెంటులో అమరావతి బిల్లు ఆగిపోయిందంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత హోదా కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. సాంకేతిక కారణాల వల్లే ఆలస్యం అవుతోందని, ఈ పార్లమెంట్ సమావేశాల్లో గాని లేదా వచ్చే సమావేశాల్లో గాని అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరుగుతున్న అమరావతికి నిధులు ఇవ్వొద్దని లేఖలు రాసిన జగన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి చంద్రశేఖర్. ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది.
కాబట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంకుకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని, ఈ బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మొత్తానికి ఏపీకి మల్టీనేషనల్ కంపెనీలను తీసుకురావడానికి, దేశంలోనే అద్భుత నగరంగా అమరావతిని నిర్మించడానికి, విశాఖను ఐటీ హబ్ గా మార్చడానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నవ్యాంధ్రను ప్రగతి పదంలో నిలిపే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిపై ఏపీ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.